मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज में आप सभी का खैर मकदम है। बोधन में तेलंगाना विद्यार्थी परिषद की जानिब से एक प्रेस कॉन्फ्रेंस मुनक्किद की गई। इस मौके पर डिवीजन सदर मीसालग नागेश ने मीडिया से बात करते हुए कहा कि रियासत में महकमा तालीम ने 21 सितंबर से 3 अक्टूबर तक स्कूलों के लिए 13 रोज़ा दशहरा तातीलात का ऐलान किया है, जबकि जूनियर कॉलेजेस के लिए 28 सितंबर से 5 अक्टूबर तक 8 रोज़ा तातीलात दी गई है। उन्होंने वाज़ेह किया कि हुकूमती अहकामात के बावजूद अगर कोई प्राइवेट स्कूल या कॉलेज इजाफी क्लासेस मुनक्किद करता है तो उनके खिलाफ मुताल्लिक़ा ओहदेदारान से शिकायत की जाएगी और ज़रूरत पड़ने पर इदारों के सामने धरना भी मुनज़्ज़म किया जाएगा। नागेश ने खबरदार किया कि जब तक हुकूमत की छुट्टियां तस्लीम नहीं की जाती और तलबा को राहत नहीं दी जाती उस वक्त तक जद्दोजहद जारी रहेगी, हत्ता कि ऐसे इदारों की शनाख्त भी मनसूख कराई जा सकती है। इस मौके पर शहर के TSVP सेक्रेटरी वीरेश पीराजी किरण के अलावा दीगर मौजूद थे। ఈ రోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం దసరా హాలిడేస్ అనేది ప్రభుత్వం గవర్నమెంట్ అనౌన్స్ చేసింది। కావున దసరా హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ బోధన పట్టణంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళకు ఒత్తిడి తీసుకొచ్చి మీరు దసరా ఉంటే ఒక 2-3 రోజులు ఉన్నదంటే దసరా అప్పుడు పంపిస్తామని విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నారు। కావున దీనిపై మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా తీవ్రంగా ఖండిస్తున్నాం। వెంటనే ఏదైతే ప్రభుత్వ హాలిడేస్ స్కూల్ వాళ్ళకు 21 నుంచి అక్టోబర్ 3 దాకా నిర్వహించడం జరిగింది। కాబట్టి దీనికి అనుకూలంగా అందరూ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందిగా కోరుతున్నాము। ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పాఠశాలలు దసరా హాలిడేస్లో నిర్వహిస్తే మేము కఠినంగా దానిపైన స్కూల్ ముంగట ధర్నా నిర్వహించి DO గారికి కంప్లైంట్ నిర్వహిస్తాం। ఆ స్కూల్ యొక్క గుర్తింపు రద్దయ్యే వరకు మా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। సెలవులు నిర్వహించాలి, లేని ఏడల మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం। స్కూల్ ముంగట వచ్చి ధర్నా నిర్వహించి ఆ స్కూల్ యొక్క గుర్తింపు రద్దయ్యే వరకు మా పోరాటం కొనసాగిస్తాం। అలాగే DO గారికి కూడా కంప్లైంట్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।